ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన సొంత ఆలోచనలతో, సొంత కష్టంతో రూపాయి కూడబెట్టుకుని ఒక అందమైన ఇల్లుని కట్టుకున్నాడు. అందమైన ఇల్లు అంటే దాంట్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇంటీరియర్, మంచి కలర్స్, మంచి ఫర్నిచర్ ఇలా అన్నిటిని పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఒక ఏ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకో బి అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఈ ఏ అనే వ్యక్తి కట్టుకున్న ఇల్లుని ఏ అనే వ్యక్తి లేనప్పుడు వచ్చి ఆ ఏ అనే పేరు ఉన్న బోర్డుని తీసేసి ఇప్పుడు బి అనే పేరు పెట్టి ఇది నేనే అని చెప్పుకోవాలనుకున్నాడు. అంత మాత్రాన ఈ ఏ అనే వాడు, ఏ అనే అతను తను చేసుకున్నటువంటి కష్టము లేకపోతే అతను చేసుకున్నటువంటి ఆ ఇంటీరియరు దానికి సంబంధించినటువంటి కలర్స్ ఇవేమి చేంజ్ అవ్వవు. బట్ పేరు మాత్రం బి ఉంటుంది. పేరు బి ఉన్నంత మాత్రాన ఇవన్నీ చేంజ్ అవుతాయని లేదు. సో కాబట్టి ఇక్కడ మన సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా పొలిటికల్ బ్రాండింగ్ల కోసం పేర్లు మార్చుకుని మన పన్నులతో వచ్చినటువంటి ఈ ఫండ్ని అంటే ఈ మన పన్నులు కట్టిన తర్వాత వచ్చినటువంటి రెవెన్యూని ఇలా పేర్లు మార్చడానికి, ఇలా పేర్లు మార్చి ఇలా చేయడానికి వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి కాకుండా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే అది నమ్మడానికి అంత నమ్మశక్యంగా ఉండదు.